యెహోవా దేవుడు చెప్తాడు యోవేలు గ్రంథం 2వ అధ్యాయం తెలియదండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 11, 12 అంటాడు, ఇశ్రాయేలులారా మీరు ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఎవరి వాక్కు చెప్పండి? అంటే చెప్పేది ఇక్కడ ప్రవక్త చెప్పేది ఎవరంటే యెహోవా దేవుడు. అంటే యెహోవా దేవుడు చెప్పే మాట ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలకు ఉపవాసం లేదు అక్కడ వాళ్ళకి. అందుకని ఇప్పుడైనా మీరు ఉపవాసం, ఇప్పుడైనా అంటే పదం తెలుసా? 1వ అధ్యాయంలో భయంకరమైన కరువు తాండవిస్తాను. 1వ అధ్యాయం భయంకర శ్రమ. ఎలాంటి దినాలంటే విత్తనాలు మట్టి పిల్లలు కుళ్ళిపోయినాయి, ద్రాక్ష తోటలు ఒలివి తోటలు పాడైపోయినాయి, వర్షం లేదు, ఆహారం లేదు, భయంకరమైన పరిస్థితి, నైవేద్యం కూడా దేవుని ఆలయం కూడా రావట్లేదంట. అంత పరిస్థితి 1వ అధ్యాయం. అంటే ఎంత పరిస్థితి సంభవించింది కాబట్టి ఇశ్రాయేలు కదా ఇప్పుడైనా కదండి, ఇప్పుడైనా ఇలాంటి పరిస్థితి కదా, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండవని. ఇది యెహోవా వాక్కు, అంటే దేవుని వాక్కు, దేవుని మాట. మనం చూస్తాం యెహోవా దేవుడు. రెండోదిగా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో మార్క్స్ వార్త 9:29 యేసుప్రభు చెప్పారు. యేసుప్రభు అనగా అయ్యా మేము ఎందుకు శిష్యులు వచ్చన్నారు, అయ్యా మేము ఎందుకు వెళ్ళబట్ల ఎందువల్లంటే ప్రభు అంటాడు 9వ అధ్యాయం అంటాడు ప్రార్థన వల్లనే గాని ఇలాంటి వదిలిపోవటం మరి దేని వలనను సాధించారు. కింద ఫుట్ నోట్ లో ఉపవాసం అని ఇంకోటి చెప్పారు. అంటే ఉపవాస ప్రార్థన అంటే ఫాస్టింగ్ ప్రేయర్. అంటే రెండోదిగా యేసు క్రీస్తు ప్రభు చెప్తూ వచ్చారు కదండి, యేసు ప్రభు వారు ఉపవాస ప్రార్థన సరే అది ప్రాబ్లం దగ్గర ప్రాబ్లం దగ్గర ప్రాబ్లం సరే సరే. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు ఉపవాస ప్రార్థన, ఉపవాసము ప్రార్థన ఎవరు చెప్పారు ఈ మాట అంటే శిష్యులతో ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభు. అంటే యేసు ప్రభు గమనించండి, యేసు ప్రభు చెప్పిన మాట రెండవది ఎంత ప్రాముఖ్యం మనకు అర్థం. ఫస్ట్ యెహోవా దేవుడు చెప్పాడు యోవేలు 2వ అధ్యాయంలో. రెండవదిగా మనం చూస్తే మార్క్స్ 9వ అధ్యాయం శిష్యుల దగ్గర యేసుక్రీస్తు ప్రభు చెప్తూ వచ్చారు శిష్యులతో. అంటే ఉపవాస ప్రార్థన ఎంత ప్రాముఖ్యం ఉందో దాని వల్లే సాధ్యమవుతుంది. అందుకే పని చూడండి, వారు కొన్ని కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఉపవాసం ప్రార్థన చేస్తారు. మరి చాలా సందర్భాలు చూడండి, కొంతమంది మన భౌతిక కూడా వ్యక్తులు కూడా కొన్ని సందర్భాల్లో ఉపవాసం ప్రార్థన చేస్తారు. కనుక ఉపవాస ప్రార్థనలో మా పనులు ప్రార్థన చేయాలంటున్నారు. అంటే రెండోది యేసుక్రీస్తు ప్రభు ఉపవాస ప్రార్థన ప్రాముఖ్యతనైన నొక్కి చెప్తూ వచ్చారు. నెంబర్ 2. నెంబర్ 3 అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు వారు అక్కడ ఉపవాసం ఉండి, పరిశుద్ధాత్మ ద్వారా ఉపవాసం ఉండి వారి మీద చేతులు ఇచ్చి వారు ప్రార్థన చేసి ఒక పనికి అప్పగించినారు. అంటే ఆ పని చేసే టైంలో కూడా ఉపవాసం ఉన్నట్టు మనకు పరిశుద్ధాత్మ పీరియడ్ లో కూడా. అంటే ఫస్ట్ యెహోవా దేవుడు, నెంబర్ 2 యేసుక్రీస్తు వారు, నెంబర్ 3 పరిశుద్ధాత్మ. అంటే అపోస్తలుల కార్యం పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క కాలంలో ఆయన కూడా ఉపవాస ప్రార్థన గురించిన విషయం వచ్చారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు మనకు త్రియేక దేవుడు ముగ్గురు కూడా ఉపవాస ప్రార్థన ప్రాముఖ్యతను చెప్పారు. తండ్రి దేవుడు, ప్రభు కుమారుడైన యేసుక్రీస్తు వారు మరియు ముగ్గురు చెప్తూ వచ్చినారు. కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. కనుక మనం దేవుని ప్రజలంగా ఉపవాస ప్రార్థన అని చెప్పేది ఎవరో భక్తులు చెప్పారు కాదు, దైవ సేవకులు చెప్పారు కాదు, యెహోవా దేవుడు, యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు. అంటే దేవుడు చెప్పాడు. అందుకే దాని ప్రాముఖ్యత అంటే యేసు ప్రభువే స్వయముగా ఆయన ఏం చేశాడట 40 దినాలు ఉపవాసం. యేసు ప్రభు ఎవరైనా దేవుడు, దేవుడై ఉండి ఉపవాసం ఉన్నాడు 40 దినాలు. మరి మనం మనుషులు కదా, దేవుడే ఉపవాసం ఉంటే ఒకవేళ కొంతమంది ఆరోగ్య రీత్యా వేరే సంగతి ప్రాముఖ్యత మనం చెప్పుకుంటాం. కాబట్టి దేవుని బిడ్డలంగా దేవుడు ఉన్నామని చెప్పినాడు మన జీవితంలో.